నెబుకద్నెజరు అనే రాజు ఒక పెద్ద ప్రతిమ ఒకటి, విగ్రహాన్ని ఒకటి చేయించి దాన్ని దూరాయను ఒక మైదానంలో నిలవబెట్టాడు. ఎందుకు? ఎవరైతే ఈ 127 సంస్థానాలలో నా కింద ఉన్నారో, నా రాజ్యంలో ఉన్నారో, నేను రాజుగా ఉన్నానో, ఈ 127 సంస్థానాలు వచ్చి ప్రజలు, రాజులు, ప్రజలు, అధికారులు, నాయకులు, జ్ఞానులు అందరూ వచ్చి ఆ వాయిద్యాలు వాయించినప్పుడు, మ్రోగినప్పుడు ఆ ప్రతిమకు ఏం చేయాలి? నమస్కారం చేసి మ్రొక్కాలి. ఎవడైతే మొక్కుతాడో వాడికి ఏ హాని లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ నష్టం లేదు, ఏ పరిహారం కూడా లేదు. కానీ ఎవరైతే మ్రొక్కరో, ప్రతిమను కాదు కానీ నాకు మొక్కనట్టే, నన్ను అంగీకరించినట్టే, నాకు వ్యతిరేకంగా నిలబడినట్లే, కనుక వానిని అగ్నిలో వేసి కాల్చివేస్తాను అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు, ఒక జీవోను పాస్ చేశాడు. ఈ వార్త అందరికి వెళ్ళిపోయింది, అందరి దగ్గర చేరింది. 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలకి, ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న వారికి అందరికీ ఈ వార్త వెళ్ళిపోయింది. అందరూ పలానా రోజుకి ఆ మైదానంలోకి చేరారు. ఏ మైదానం పేరేంది నిసి? దూరాయను మైదానం. అందరూ మైదానంలోకి చేరారు. చేరినప్పుడు ఆ వాయిద్యాలు వాయించారు. వాయించగానే, వాస్తవానికి మొన్న ఆదివారం చెప్పాను, దానియేలు ఉన్నాడు, కానీ దానియేలు అప్పటికే ఒక నాయకుడు అయిపోయాడు కాబట్టి ఆయన ఏడున్నాడు? రాజుగారి పక్కనే ఉన్నాడు, రాజు స్థానంలో, రాజు దగ్గర ఉన్నాడు. మొక్కాల్సిన అవసరం లేదు, ఆయన వదిలిపెట్టారు. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే ఆయన ఏంటో, ఆయన పవర్ ఏంటో చూశారు కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టాల. మీరు 3వ అధ్యాయం చదివితే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలు మీద శత్రువులు దృష్టి పెట్టాల. ఎవరి మీద దృష్టి పెట్టారయ్య అంటే ఈ ఈ ఈ మైదానంలో ఉన్నారే వాళ్ళ మీద దృష్టి పెట్టారు. ఆ వాయిద్యాలు వాయించగానే అందరూ మోకరించి సాగిలపడి ఆ ప్రతిమకు మొక్కారు. ఆ విగ్రహం, నిలబెట్టిన విగ్రహం యొక్క ఎత్తు సుమారు 60 మూరల ఎత్తు. 60 మూరలు అంటే మూర ఎంతమ్మా? అడుగున్నర. సో 60 అడుగులు, 60 సగాలు ఎంత? 30. మొత్తం 90 అడుగులు. ఎన్ని అడుగులు విగ్రహం? 9 అంతస్తులు. కరెక్ట్గా చెప్పాలంటే ఎన్ని అంతస్తులు? 9 అంతస్తులు. అంత విగ్రహాన్ని నిలబెట్టారు. యేసు నామములో అవి కూలిపోవును గాక. కానీ సామాన్యమైన దూతలు వీటి ఎత్తు ఎంత అంటే సుమారు 70 నుంచి 90 అడుగులు. 70 నుంచి. సో ఇప్పుడు ఈ ప్రతిమ యొక్క ఎత్తు ఎంత? 90 అడుగులు. అడుగుల్లోకి వెళ్దాం. 90 అడుగులు. యేసు నామములో నీ ఎదుట, నీ జీవితంలో ఉన్న ఏ ప్రతిమైనా ఈరోజు కూలిపోవును గాక. ఆమేన్. ఇదిగో నీ ఎదుట ప్రతిమ ఉంది, దాని ఎదుట ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తీసేయి, ఆ పేర్లు మర్చిపో. ఆ పేర్లు స్థానంలో, ఆ మనుషుల స్థానంలో వారిని ఊహించుకోకుండా వారి స్థానంలో నిన్ను ఊహించుకో. నీ కుటుంబాన్ని పెట్టు. ఆమేన్. ఎవరున్నారు ఇప్పుడు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు లేరు. వారి స్థానంలో ఎవరున్నారు? నువ్వే ఉండవు అంటారేమో అనుకున్నా నేను కాదు, వీళ్ళే, ఎవరికి వాళ్ళమే. ఆమేన్. సో ఇప్పుడు విగ్రహాన్ని, ఆ ప్రతిమను నిలవబెట్టి వాళ్ళు వాయిద్యాలు వాయించగా ఏం జరిగింది? అందరూ, అక్కడున్న వాళ్ళందరూ చిన్న పిల్లలతో సహా ఆ ప్రతిమకు మ్రొక్కారు. కానీ 3 మనుషులు మాత్రం మొక్కలే.
కొంతమంది ఆ ప్రతిమకు మొక్కలేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. చాలు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అమ్మాడు కూడా చదువు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు నిందలేని వారు. వీరెవరు? ఎవరిళ్ళు? స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. స్త్రీ సాంగత్యము వలన మాలిన్యము అపవిత్రత కానివారు. వీరికి ప్రత్యేకముగా అక్కడ మనం ఎందుకు చదివించారంటే, వీరికి పరలోకములో ప్రథమ ఫలముగా ఉండుటకై, వీరు గొర్రె పిల్లకి, దేవునికి, పరలోక రాజ్యములో ప్రథమ ఫలముగా ఉంటారు. ఎవరిళ్ళు? వివాహము కాకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ. ఇక్కడ ఈ స్త్రీ సాంగత్యం అనేది అది మాత్రమే కాదు. స్త్రీ సాంగత్యం అంటే వివాహము కాకుండా చిన్న వయసు నుంచి వారు చనిపోయే వారికి ఈ లోకంలో బ్రతికినంత కాలం పరిశుద్ధులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, ఉంటారు కూడా. వీళ్ళని పరలోకంలో ఉన్న స్థానం ఏంటి? ప్రథమ ఫలం అంటే మొదటి స్థానం. అంటే ఇప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారనుకో, యేసు ప్రభులు వారి తర్వాత ఎవరుంటారు? ఈ స్త్రీ సాంగత్యము అపవిత్రము కాని వారు ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అంటే, ఈ అంటే సాంగత్యము వలన అపవిత్రపరచబడుకున్న వారు, అబద్ధమాడిన వారు, అనింద్యులు కాకుండా నిందలబడి, బాధలబడి, శోధనలబడి తప్పుకున్నవారు ఉంటారు. గుర్తుపెట్టుకో, వాళ్ళు మొక్కుతున్నారు కదా, వీళ్ళు మొక్కుతున్నారు కదా, వాళ్ళు తింటున్నారు కదా, వీళ్ళు తింటున్నారు కదా అని కనుక నువ్వు తింటే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, టీవీలో చూసాం, ఇంటర్వ్యూలో చూసాం అని కనుక నువ్వు పొరపాటు పడితే, ఏదో అయిపోయిందిలే తొందరపడ్డాం, కులం మతం అని కనుక నువ్వు తొందరపడితే, ఆ ప్రతిమకు గనక నువ్వు మ్రొక్కితే పరలోకములో నీ స్థాయి దిగిపోయిద్ది. ఆమేన్. భూలోకంలో ఏం కనపడదు, ఏం అర్థం కాదు. ఎవరైనా కొడతారా ఏం తింటే? అన్న విగ్రహాల దగ్గర పెట్టింది తిన్నాను అనుకో, ఎవరైనా కొడతారా? ఏదో 4 వాక్యాలు చూపించి తినొచ్చమ్మని చెప్పే నేను, ఏమన్నా అయ్యిద్దా? ఇక్కడ ఏం కాదు, ఎవడికి అర్థం కాదు. కానీ ఎక్కడా ఈ భక్తికి ఒక అర్థం ఉంది. ఆ స్థానంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన స్థాయిని గుర్తుపెట్టుకో. నువ్వు చేసుకున్న ప్రతి సమర్పణకి, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి, నువ్వు వెళ్ళే ప్రతి భక్తి జీవితంలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది. రెండు చెబుతున్నా. ఒకటి, భూలోకంలో నువ్వు అనుభవిస్తావు, లేదా నీ పిల్లలన్నా అనుభవిస్తారు. ఒకవేళ భూలోకంలో కాకపోతే పరలోకంలో ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.